హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రా ఒపీనియన్. ఇప్పుడే అనగనగా ఒక రాజు మూవీ చూసొచ్చా భయ్య. మూవీ ఎలా ఉందని చెప్పే ముందు మన చింటూ బాయ్ నాగవంశీ గారు చెప్పినట్టు మన నవీన్ చూస్తే మూవీలో నవ్వొస్తుంది భయ్య, చూడగానే నవ్వొస్తుంది. నవీన్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 3 years తర్వాత సాలిడ్ సంక్రాంతి ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ ఇచ్చాడు భయ్య. తనే స్టోరీ, తనే డైలాగ్స్ అండ్ స్క్రీన్ ప్లే కావడం వల్ల వన్ లైనర్ చాలా బాగా రాసుకున్నాడు. మొత్తం నవీన్ వన్ మ్యాన్ షో భయ్య. మూవీ చాలా బాగుంది. కమింగ్ టు మూవీ మటుకు చాలా కలర్ఫుల్ అండ్ ఎనర్జెటిక్గా ఉంది. ఆల్మోస్ట్ 3 years గ్యాప్ రావడం వల్ల నవీన్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ బాగా చూసినట్టున్నాడు. ఇన్స్టాగ్రామ్లో ఉన్న కంటెంట్ అంతా మొత్తం సినిమాలో పెట్టేశాడు. బట్ ఇట్స్ నాట్ అన్ నెగిటివ్ వే. తను వన్ లైనర్ చాలా బాగా రాసుకున్నాడు. తనే డైలాగ్స్ కావడం వల్ల తనకు ఏ అయితే వర్కౌట్ అవుతాయో తనకు బాగా తెలుసు. సో తను చాలా బాగా రాసుకున్నాడు తన వన్ లైనర్స్, అండ్ ఆ వన్ లైనర్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. కమింగ్ టు స్టోరీ, ఆల్రెడీ మనం ట్రైలర్లో చూసినట్టు తను ఒక డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చూస్తుంటాడు. ఫస్ట్ హాఫ్ అంతా ఆ డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే ప్రాసెస్లో ఉంటుంది. తను ఎలా తన అమ్మాయిని ఎలా ఇంప్రెస్ చేశాడు ఏంటనేది ఉంటుంది. మనకు ఇంటర్వెల్లో తెలుస్తుంది తను డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా లేదని మనకు ఇంటర్వెల్లో తెలుస్తుంది. కమింగ్ టు సెకండ్ హాఫ్, తను ఆ డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల తన లైఫ్లోకి తనకు ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం అండ్ ఊర్లో కూడా ఒక ప్రాబ్లం ఉంటుంది. లైక్ నార్మల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ తన ప్రాబ్లంని ఎలా రిజాల్వ్ చేసుకున్నాడు అనేది ఓవరాల్ మూవీ. బేసికలీ ఇట్స్ అన్ కామెడీ ఎంటర్టైనర్ భయ్య. మూవీ అయితే బాగుంది. మూవీలో 3 songs ఉన్నాయి భయ్య. 3 sangsలో ఫస్ట్ హాఫ్లో 2 songs ఉన్నాయి, సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ ఉంది. ఈ 3 sangsలో భీమవరం బాలమ మాత్రం చాలా బాగుంది. ఈ సాంగ్ నవీనే పాడాడు. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. మీరు మూవీ చూసింటే మీకు మూవీ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో రాయండి. మీకు నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.